ఈరోజు మనం మేషరాశి వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద మలుపు గురించి తెలుసుకుందాము. మేషరాశి వారు మరో 2 రోజులలో మీ జీవితంలోని అతిపెద్ద రహస్యం బయటపడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో వెంటనే చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ క్షణం మేషరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా మారబోతుంది. విశ్వంలో కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ప్రభావం నేరుగా మీ రాశిపై పడబోతోంది. మరో 2 రోజుల్లో, అంటే కేవలం 48 గంటల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం మీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది మీ డబ్బుకు సంబంధించినదా? మీ ఆరోగ్యానికి సంబంధించినదా? లేక మీ బంధాలకు సంబంధించినదా? ఈ రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మునుపటిలా ఉండదు. కొందరికి ఇది ఆనందాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం. ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ముందు అసలు మేషరాశి వారి తత్వం ఏమిటి? వారి బలాలు బలహీనతలు ఏమిటి? వారిని అర్థం చేసుకోవటం ఎందుకంత కష్టం? ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృతికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే కోపంతో మాత్రం కొన్ని సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. అంటే వాటిని అధిగమించడానికి మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు భగభగా మండే తత్వంతో ఉంటారు. కోపాన్ని, పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటారు. ఇది వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలను తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారిలో మొండితనం కూడా కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. మాట ఎక్కించుకోవటం కోసం కొన్నిసార్లు క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా మేషరాశి జాతకుల యొక్క జీవితంలో అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఈ లక్షణాలన్నీ వారిని 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా వారి పనితనం స్పష్టంగా అనిపిస్తుంది. వారి క్రమశిక్షణ, వారి తెలివితేటలు, వారు పనులను నిర్వహించే తీరు అందరినీ ఆకట్టుకుంటాయి. వారు మాట్లాడే విధానంలో కూడా ఒక స్పష్టత, నిజాయితీ ఉంటాయి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళరు. అనవసరమైనంత మేరకే మాట్లాడుతూ ఉంటారు. కానీ మాట్లాడిన ప్రతి మాటలోనూ ఒక అర్థం ఉంటుంది. ఈ పరిపూర్ణత, ఈ క్రమశిక్షణ, ఈ తెలివితేటలే వారిని ఇతరుల కళ్ళల్లో పడేలాగా చేస్తాయి. వారు సాధించే విజయాలు, వారి ఎదుగుదల చాలా తేలికగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరో 2 రోజులలో, అంటే రాబోయే 48 గంటల్లో ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతోంది. అది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒంటరిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉంటారు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకు అంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 2 రోజుల్లో, అంటే ఈ 48 గంటల సమయంలో ఆకాశంలో గ్రహాల సమాచారం చాలా ప్రత్యేకంగా, అపూర్వంగా ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతోంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పటం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే
ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరింపబోతోంది. మీరు నివ్వెరపోతారు అని ఎందుకు బలంగా చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకు అయితే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రులు కూడా నిద్రపట్టక మదనపడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశపడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని, ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జేబులోనే ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని మీ మీదే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాలలో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు, వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియజేయబోతోంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ మీ మంచి కోరుకున్నట్లే మాట్లాడుతూ, మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినైనా నేను ఇంతకాలం నమ్మినాను అని తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది క్షణాల్లోనే, కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు, అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది, దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, మంచిదే అయ్యింది అనే ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకు సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలో లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకు ఒక మెరుపు లాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి, మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లుగా అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తుంది. అవును, ఇలా కూడా చేయవచ్చు. ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి మీకు తెలియటమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది.
ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏమిటి? మీ మనసుకు ఏం కావాలి? మీ శరీరానికి ఏం అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ మీ అసలు స్వరూపాన్నే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినటం కావచ్చు, లేదా మీరు ఎవరికోసమైతే ఎంత త్యాగం చేశారో వారి నుండే ఒక మాట పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మ విమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడూ లబ్ధి పొందిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవటం, కొన్నిసార్లు లేదు, కుదరదు అని చెప్పటం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవటం, ఈ మార్పు రావటం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకు పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిని వినడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చేయండి, లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో కానీ, పార్కులో కానీ, మీ ఇంట్లోనే బాల్కనీలో కానీ ప్రశాంతంగా కూర్చోండి. బయటి శబ్దాలను కాకుండా మీ లోపలి గొంతును వినండి. సమాధానాలు వాటంతటా అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు. మీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం. మేషరాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావము, గుణగణాలు కలిగి ఉంటాయి. మన సంస్కృతిలో నరదృష్టి లేదా దిష్టి దోషం అనే భావనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నరదృష్టి లేదా నరఘోష అంటే మరేదో కాదు. అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి మన ఎదుగుదలను, మన ఆనందాన్ని, మన పనిని చూసి అసూయపడినా, కుళ్ళుకున్నా, లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్న వారి కంటి నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా నీరసపడటం, బాగా సాగుతున్న వ్యాపారం ఆగిపోవటం, చురుకుగా ఉండే పిల్లలు మందగించటం వంటివి దిష్టి తగలటం వల్ల జరిగే పరిణామాలు. అయితే కొన్ని రాశుల వారు వారి సహజ స్వభావం కారణంగా ఈ దిష్టి దోషానికి తేలికగా గురి అవుతూ ఉంటారు. అలాంటి రాశుల్లో అత్యంత ముఖ్యమైనది మేషరాశి. చాలామంది మేషరాశి వారు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మేము ఎవరి జోలికి వెళ్ళం, మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ప్రతిదీ పద్ధతిగా ఉండాలనుకుంటాం. అయినా మాకే ఎందుకు ఇన్ని ఆటంకాలు? మా పని మీద, మా ఆరోగ్యం మీద నరదృష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి పరిపూర్ణతను కోరుకునే విశ్లేషణాత్మక మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి. సహజంగానే ఒక వ్యక్తి వేగంగా ఎదుగుతున్నా, అన్ని విషయాలలోనూ ముందుంటున్నా వారి మీద ఇతరులకు అభిమానంతో పాటు కొందరిలో అసూయ కూడా కలుగుతుంది. ఈ అసూయ లేదా కొన్నిసార్లు అతి ప్రశంస కూడా వారిపై దృష్టి రూపంలో ప్రభావం చూపుతుంది. అందుకే కన్యారాశి వారు తమ జీవితంలో తరచుగా దిష్టి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి లేదా నరఘోష అంటే మరేదో కాదు. అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి మన ఎదుగుదలను, మన ఆనందాన్ని, మన పనిని చూసి అసూయపడినా, కుళ్ళుకున్నా, లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్నా వారి కంటి నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది.
ఆ శక్తి మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా నీరసపడటం, బాగా సాగుతున్న వ్యాపారం ఆగిపోవటం, చురుకుగా ఉండే పిల్లలు మందగించటం వంటివి దిష్టి తగలటం వల్ల జరిగే పరిణామాలు. ఈ రాశివారి గుణగణాలే వారికి శత్రువులవుతూ ఉంటాయి. వారి మంచితనం, వారి పనితనమే ఇతరుల కళ్ళల్లో పడతాయి. ఇది అన్ని వర్గాల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ రాశికి చెందిన ఆడవారు లేదా మగవారు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు అని మనం అనుకుందాము. వీరు మిగతా వారిలా కాకుండా తమకు అప్పగించిన పనిని చాలా శ్రద్ధగా చేస్తారు. కేవలం పని పూర్తి చేయటమే కాదు, ఆ పనిని చాలా పద్ధతిగా, ఒక తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేయాలని చూస్తారు. వారిపై అధికారులు ఏదైనా పని చెప్తే దానిని సమయానికి పూర్తి చేయటమే కాకుండా అధికారులు ఊహించిన దానికంటే ఇంకాస్త బాగా చేసి చూపిస్తారు. దీనివల్ల వారికి ఆఫీసులో చాలా త్వరగా మంచి పేరు వస్తుంది. పై అధికారులు వీరిని నమ్ముతారు, ముఖ్యమైన పనులు వీరికి అప్పగిస్తారు. అంతేకాదు, వీరు కూర్చునే ప్రదేశం కూడా చాలా నీట్గా, శుభ్రంగా, అన్ని వస్తువులు సర్దుకుని ఉంటుంది. సమయానికి ఆఫీసుకు వస్తారు, సమయానికి పని పూర్తి చేస్తారు, అనవసరంగా ఇతరులతో కబుర్లు చెబుతూ సమయం వృధా చేయరు. ఇలా అన్ని పద్ధతిగా ఉండటం చూసిన తోటి ఉద్యోగులకు సహజంగానే అసూయ కలుగుతుంది. వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. వీడికేంటి, ఎప్పుడూ బాస్తో మంచిగా ఉంటాడు, మనం ఎంత కష్టపడినా పేరు రాదు, ప్రతిదానికి వీడికే పేరు వస్తుంది, చూడు ఎంత పద్ధతిగా రెడీ అయ్యాడో, మనల్ని మనం చూసుకోవాలి అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కొంతమంది పైకి నవ్వుతూ పలకరించినా లోపల మాత్రం వీరి ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటారు. ఈ రకమైన చెడు ఆలోచనలన్నీ, ఆ అసూయతో కూడిన చూపులన్నీ కలిసి వారిపై బలమైన దిష్టిలా పనిచేస్తాయి. దీనివల్ల అప్పటిదాకా చురుకుగా ఉన్న ఆ ఉద్యోగికి ఆఫీసులో ప్రశాంతత లోపిస్తుంది. ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. వారు ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు చేయని తప్పులకు కూడా నిందలు పడటం, అందరిలో మాట పడటం, రావాల్సిన ప్రమోషన్ లేదా జీతం పెంపు చివరి నిమిషంలో ఆగిపోవటం జరుగుతుంది. ఉదయం ఉత్సాహంగా ఆఫీసుకు వచ్చినా అక్కడ కూర్చోగానే ఉన్నట్టుండి నీరసంగా అనిపించటం, తలనొప్పి రావటం లేదా చేస్తున్న ముఖ్యమైన పని మీద ఏకాగ్రత అనగా ఫోకస్ కోల్పోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రాశివారు ఒక వ్యాపారం పెడితే అందులో కూడా వారి పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. వీరు తమ దుకాణాన్ని లేదా ఆఫీసును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే చక్కగా సర్ది పెడతారు. లెక్కల విషయంలో చాలా చక్కగా, ఖచ్చితంగా ఉంటారు. కస్టమర్లతో చాలా మర్యాదగా, ఓపికగా మాట్లాడడం చేస్తారు. నాణ్యమైన సరుకును అమ్ముకుంటారు. వారి మంచి పద్ధతుల వల్ల వ్యాపారం కొద్ది కొద్దిగా పుంజుకోగానే చుట్టుపక్కల ఉన్న పోటీ వ్యాపారుల కన్ను వీరిపై పడుతుంది. వారి దగ్గరకే జనం అంతా వెళ్తూ ఉన్నారు. వాడేదో కొత్తగా చేస్తున్నాడు, మనం వ్యాపారం దెబ్బతింటోంది అని లోపల కుళ్ళుకుంటారు. వాళ్ళ చెడుచూపు వీరి వ్యాపారంపై పడుతుంది. అలాగే వారి షాపుకు వచ్చే కొందరు కస్టమర్లు కూడా ఆ శుభ్రతను, వారి పద్ధతిని చూసి ఎంత బాగా నడుపుతున్నాడో చూడండి అని ఆశ్చర్యంగా, అతిగా మెచ్చుకుంటూ చూడవచ్చు. ఆ అతి మెప్పుకోలు కూడా కొన్నిసార్లు దిష్టిలా పనిచేస్తుంది. దీనివల్ల అప్పటిదాకా బాగా జరుగుతున్న వ్యాపారం ఒక్కసారిగా మందగిస్తుంది. గిరాకీ తగ్గుతుంది. షాపులోనికి వచ్చిన కస్టమర్లు కూడా ఏవో వంకలు పెట్టి సరుకు కొనకుండా వెనుదిరిగి వెళ్ళిపోవటం మొదలవుతుంది. ఊహించని విధంగా నష్టాలు రావటం, పెట్టిన డబ్బులు చేతికి రాకపోవటం లేదా లెక్కల్లో తికమక జరగటం జరుగుతుంది. క్రమంగా ఆ వ్యాపారం మీద యజమానికే ఆసక్తి తగ్గిపోవటం, షాపు తెరవాలనిపించకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన పిల్లల విషయానికి వస్తే మీరు చదువులో చాలా చురుకుగా ఉంటారు. వీరి తెలివితేటలు అందరినీ ఆకర్షిస్తాయి. వారి పుస్తకాలు ఎప్పుడూ పద్ధతిగా అట్టలు వేసుకొని సర్దుకోవటం, వారి బట్టలు శుభ్రంగా చేసుకోవటం, క్లాస్లో టీచర్లు చెప్పింది శ్రద్ధగా వినటం, మంచి మార్కులు తెచ్చుకోవటం వీరి అలవాటు. అయితే తరగతి గదిలో తోటి విద్యార్థులకు ఇది కొంచెం అసూయ కలిగిస్తుంది. వీడే ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు, టీచర్లంతా వీడికే సపోర్ట్ చేస్తారు, వీడి వల్లే మనకు తిట్లు పడుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. కేవలం పిల్లలే కాదు, ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఆ పిల్లల మార్కులు చూసి మీ అబ్బాయి లేదా అమ్మాయి భలే చదువుతున్నారండి అని మనస్ఫూర్తిగా కాకుండా తమ పిల్లలతో పోల్చుకుంటూ కొంచెం అసూయగా అంటూ ఉంటారు.
ఈ దిష్టి సున్నితంగా ఉండే పిల్లలపై త్వరగా పనిచేస్తుంది. దీని ఫలితంగా అప్పటిదాకా బాగా చదివే ఆ పిల్లవాడు ఉన్నట్టుండి మందగిస్తాడు. చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. పుస్తకం ముందు పెట్టుకున్న ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఉన్నట్టుండి జ్వరం రావటము, కడుపు నొప్పి రావటము, లేదా బాగా చదివిన సమాధానాలు కూడా పరీక్ష హాల్లో మర్చిపోవటం జరుగుతుంది. ఎప్పుడూ నీరసంగా చిరాకుగా ఉండటం, అనవసరంగా కోపం తెచ్చుకోవటం చేస్తూ ఉంటారు. చివరిగా ఈ రాశి స్త్రీలు, ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు, తమ ఇంటిని ఒక గుడిలా భావిస్తూ ఉంటారు. ఇంటిని చాలా శుభ్రంగా పద్ధతిగా ఉంచుతారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. వారు వంట చేసిన, ఇల్లు సర్దిన అందులో ఒక కళ, ఒక పద్ధతి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి వచ్చిన బంధువులు, చుట్టుప్రక్కల వారు వారి పనితనాన్ని, ఇంటి శుభ్రతను చూసి ఆశ్చర్యపోతారు. ఎంత చక్కగా ఉంచుకుందో ఇల్లు, అసలు ఈమెకు ఎంత ఓపికో, రోజు ఇలా చేయటం మా వల్ల కాదు అని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఆ మెచ్చుగోలులో మాకు ఇలా లేదే అనే కొద్దిపాటి అసూయ కలిసినా అది బలంగా దిష్టిగా మారుతుంది. ఆ దిష్టి తగలగానే ఆ ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. అంతా శుభ్రంగా ఉన్నా ఏదో తెలియని ఇబ్బంది మొదలవుతుంది. ఆ ఇంట్లోని వారికి తరచూ అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆ స్త్రీకి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావటం జరుగుతుంది. అనవసరంగా ఇంట్లోని వస్తువులు పగిలిపోవటము, చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, ఒకరినొకరు అపార్థం చేసుకోవటం, లేదా సొంత ఇంట్లోనే ఉండబుద్ధి కాకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారి పద్ధతిగా ఉండటం అనే మంచి గుణమే వారికి ఇతరుల నుండి నరదృష్టిని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి పరిపూర్ణత మరియు పద్ధతి అనే 2 గుణాలే వారికి ప్రధాన శత్రువులు. వారు అందరిలో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆ ఆకర్షణే నరఘోషకు కారణమవుతుంది. నర దృష్టికి నల్లరాయి అయినా పగులుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దిష్టికి అంత శక్తి ఉందట మరి. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష్య, ద్వేషంతో చూసే చూపునకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. మన చెడు కోరుకునే వారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్టు చేయగలుగుతుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపును చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తూ ఉంటారు. నరదృష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది. మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తారు. నరదృష్టి జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేని సమస్యలను సృష్టిస్తుంది. ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతం కావు. సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు, మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం. ఈ దిష్టి ప్రభావం నుండి బయటపడడానికి మరియు దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. నరదిష్టి, నరఘోష వంటి ప్రతికూల శక్తుల నుండి రక్షించటంలో హనుమంతుడిని మించిన దైవం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించటం వలన వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ రాశి అధిపతి బుధుడికి ఆది దైవం వినాయకుడు. రోజు ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపం చేయటం లేదా గణపతి స్తోత్రం చదవటం వల్ల బుద్ధి చురుకుగా పనిచేస్తుంది మరియు దిష్టి దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా సముద్రపు ఉప్పు అనగా గల్లులుప్పు వేసుకుని స్నానం చేయటం వలన మన శరీరంపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నుదిటిపై కుంకుమ లేదా గంధం పెట్టుకోవటం మనల్ని దిష్టి నుండి కాపాడుతుంది. దిష్టి తగిలిన వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలకు, పెద్దవారు గుప్పెడు గల్లులుప్పు, కొన్ని ఎండుమిరపకాయలు చేతిలోనికి తీసుకుని తల చుట్టూ 3 సార్లు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు తిప్పి ఆ ఉప్పును బయట మంటల్లో లేదా పొయ్యిలో వేయాలి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో కర్పూరం వెలిగించడం వల్ల గాలిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శుద్ధి అవుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి దానితో దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీసి ఆ నీటిని బయట పారబోయాలి. షాపుల ముందు లేదా ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయ, ఎండుమిరపకాయలు నల్లటి దారంతో కట్టి వేలాడతీయటం సర్వసాధారణం. ఇది వచ్చే వారి చెడు దృష్టిని లాగేసుకుంటుంది. ప్రతి శనివారం పాతవి తీసి కొత్తవి కట్టాలి. ఇంటికి లేదా వ్యాపార సంస్థకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది అనుకుంటే ఒక బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు లేదా షాప్ ముందు కట్టడం వల్ల అది చెడు దృష్టిని పీల్చుకుంటుంది. ఇంట్లో లేదా ఆఫీసులో బయట నుంచి వచ్చే వారి దృష్టి
మొదట పడేలా నరదృష్టి గణపతి ఫోటోను ఉంచటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు చేయవలసింది ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలని ఒత్తిడిని తగ్గించుకోవటం. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం ఆపాలి. అప్పుడప్పుడు విరామం తీసుకొని మీ మనసుకు నచ్చిన పనులు చేయాలి. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయటం ద్వారా ఈ రాశివారు నరదృష్టి బారి నుంచి తమను తాము కాపాడుకొని ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ పరిహారాలు మీరు ప్రతిరోజు చేయకపోయినా పర్వాలేదు, కానీ అమావాస్య పౌర్ణమి తిథులు ఉన్న రోజులలో ఖచ్చితంగా చేయండి. ఈ సులభమైన పరిహారాలను పాటిస్తూ మీ ఇష్టదైవాన్ని నమ్ముకుంటే ఏ నరదృష్టి మిమ్మల్ని ఏమీ చేయలేదు.